ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు ఫంక్షన్ కోసం అని చాలా షాపింగ్ చేస్తూ ఉన్నాను. కొన్ని ఏంటంటే లోకల్గానే దొరికేస్తూ ఉంటాయి, కొన్ని అట్లాగా లోకల్లో పర్చేస్ చేసా, కొన్ని ఆన్లైన్లో పర్చేస్ చేసా, కొన్ని ఆర్డర్ చేశాను. ఇలా రకరకాలుగా పర్చేస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఉన్న టైం తక్కువ, అందులోనే అన్నీ చూసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు నేను కొన్ని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇవన్నీ ఏంటంటే నేను అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట. సో అవి ఏంటి అన్నీ షేర్ చేస్తా. అండ్ ఐ బాట్ ఎ గిఫ్ట్ ఫర్ మై మామ్ టూ. అండ్ అదేంటో కూడా నేను చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఫంక్షన్ అనగానే మనం మేకప్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఆఫ్ కోర్స్ ఫంక్షన్ రోజు మనం ఏమైనా మేకప్ ఆర్టిస్ట్ని అట్లా ఏమన్నా బుక్ చేసుకున్నా ముందు మాత్రం అంటే మనకు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, అప్పుడైతే మనం మేకప్ చేసుకోవాలి కదా. సో అందుకని మేకప్కి సంబంధించి కొన్ని ఆర్డర్ చేశాను. అంటే ఆల్రెడీ ఐ మీన్ బేసిక్ మేకప్కి ఏవైతే కావాలో అన్ని ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏం తీసుకున్నా అంటే ఇదేంటంటే మేకప్ స్ప్రే అనమాట. మనం మొత్తం మేకప్ చేసుకుంటాం కదా, చేసేసుకున్న తర్వాత ఇది స్ప్రే చేసుకోవాలి మన ఫేస్ పైన. ఇట్లాగా దూరం నుంచి ఇట్లా స్ప్రే చేసుకుంటే ఇది మేకప్ ఫిక్సర్ అంటారు. అంటే మొత్తం మనం ఒకసారి మేకప్ వేసుకుంటే అది చెరిగిపోకుండా ఉండాలి కదా. సో అందుకని అనమాట ఇలాంటివి మనకి ప్రొఫెషనల్గా కూడా యూజ్ చేస్తారనమాట. అంటే ఎక్కువసేపు వాళ్ళు షూట్ చేయాలన్నా, లేకపోతే ఏమన్నా మీరు ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్నా ఇలాగా లాస్ట్కి హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఎలా ఉంటుందో అలాగా ఇది మేకప్ సెట్టింగ్ స్ప్రే అనమాట. మేకప్ మొత్తం మనం వేసేసుకున్న తర్వాత స్ప్రే చేసుకుంటే అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది స్ప్రే చేసుకుంటే 8 hours వరకు ఉంటుందంట. నాన్ స్టిక్కీగా ఉంటుంది, మొత్తం రిఫ్రెషింగ్గా ఉంటుందట. సో ఇది ఒకటి ఆర్డర్ చేశాను. సరే ఇప్పుడు మనం ఫంక్షన్లో చాలా అవసరం, ఒక్కసారి మేకప్ వేసుకుంటే చాలాసేపు ఉండాలి అని ఇది ఒకటి ఆర్డర్ చేసా. అండ్ అలాగే ఐబ్రోస్ చేసుకోవడం దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. జనరల్గా మనం కొంచెం ఐబ్రోస్ థిక్ అయినా సరే ఫేస్ ఆడగా కనిపిస్తుంది. అలానే మేకప్ చేసినప్పుడు ఐబ్రోస్ చేసుకోకపోతే అవేమో లైట్గా కనిపిస్తాయి. సో అందుకని ఐబ్రోస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఒక ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ పెన్సిల్. ఇదేంటంటే మనకి బ్రౌన్ అనమాట, బ్లాక్ కాదు. ఐబ్రోస్ చేసుకునేటప్పుడు నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఇప్పటివరకు నేను కూడా మామూలు బ్లాక్ పెన్సిల్తోనే ఐబ్రోస్ చేసుకునేదాన్ని. బట్ ఈ మధ్య తెలుసుకున్నది ఏంటంటే నేను ఐబ్రోస్కి బ్లాక్ కలర్ కాదు బ్రౌన్ కలర్ యూజ్ చేయాలట. సో ఇదేంటంటే ఒక సైడ్ ఇలా బ్రష్ వస్తుంది, కనిపిస్తుందా మీకు? ఇలాగ బ్రష్ అనమాట. సో దట్ ఇలా ఐబ్రోస్ని మనకి జుట్టు కూడా వచ్చేస్తుంది. ఐబ్రోస్ని ఇలాగ మనము ఇలాగా దువ్వుకున్నట్లుగా చేసుకోవాలి. అండ్ ఇంకొక సైడ్ ఇలా ఉందన్నమాట. మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ నాట్ బ్లాక్ కలర్, ఇది కూడా బ్రౌన్ అనమాట. మనము ఐబ్రోస్కి వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. యా, దిస్ ఈజ్ పర్ఫెక్ట్. అంత బ్లాక్గా లేకుండా ఇదిగోండి మీకు కనిపించిందా ఇక్కడ వేసుకున్నా? ఇలా ఉంది కలరు. సో బాగుంది. అండ్ షేప్ కూడా ఇది ఇలా ఫ్లాట్ అండ్ బ్రష్ లాగా వచ్చిందనమాట. మనకు పెన్సిల్ జనరల్గా రౌండ్ నిబ్బుతో వస్తుంది కదా, అలా కాకుండా ఇలాగా ఫ్లాట్ వచ్చింది. సో దట్ మనం ఇలా వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా పైన లైట్గా కింద డార్క్గా పడేలాగా పర్ఫెక్ట్గా ఉంది. సో ఐ బాట్ దిస్ వన్ ఆల్సో. ఇది పైగా స్మజ్ ఫ్రీ కూడా అన్నారు. ఇవన్నీ పెద్ద కాస్ట్లీ ఏం కాదండి, ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసుకునే దాంట్లో ఇన్ని మెయింటైన్ చేయం కాబట్టి నేను కొంచెం తక్కువ ప్రైస్లోవే సెలెక్ట్ చేసుకున్నాను. వీటి ప్రైజెస్ ఏంటి అన్నది నేను స్క్రీన్ పైన వేసేస్తాను, లేదంటే లింక్స్ క్లిక్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ప్రైజెస్. టైం ఉంటే నేను స్క్రీన్ పైన వేస్తానులేండి ప్రైజ్. అండ్ ఇంకొకటి ఏం తీసుకున్నా అంటే మమ్మీ కోసం లిప్స్టిక్ తీసుకున్నా. మొన్న కూడా మమ్మీ కోసం లిప్స్టిక్ తీసుకున్నా. అయితే మమ్మీ అంది ఇంకొంచెం రెడ్గా కావాలి, బ్రైట్ కలర్ అని అందనమాట. సో అందుకని ఇది తీసుకున్నా. ఇది మెబ్లిన్ అండి. మెబ్లిన్ మనకి చాలాసేపు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, స్మజ్ ఫ్రీ ఉంటుంది. అండ్ నార్మల్ లిప్స్టిక్స్ ఏం యూజ్ చేయట్లేదు, ఇప్పుడు అంతా లిక్విడ్ లిప్స్టిక్సే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సో అందుకని ఇది కొంచెం డార్కర్ షేడ్ అన్నమాట. ఇలాగా మనకి రెడ్లోనే మంచి బ్రౌన్ కలిసిన రెడ్ టైప్లో. సో ఇదొకటి తీసుకున్నాను. ఇది మెబ్లిన్ సెన్సేషనల్ అనమాట. దీని మనకి ఇది నెంబర్ అయితే నెంబర్ 2 సాఫ్ట్ వైన్ అండి ఇది. సో ఇది మమ్మీ యూజ్ చేసే కలర్ అనమాట. సో అందుకని ఇది అమ్మ కోసమే ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇవన్నీ అంటే మనం అందరం వాడేసుకోవచ్చు, అమ్మకి చెల్లికి నేను అందరం వాడేసుకోవచ్చు మేకప్కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏం తీసుకున్నానంటే ఈ మధ్యన చాలా బెల్ట్స్ పెడుతున్నారు, అంటే కొన్ని వెస్ట్రన్ వేర్ వాటికి అండ్ అలాగే కొన్ని ఫ్యాన్సీ శారీస్ పైకి వాటికి ఆ స్పెషల్ టచ్ యాడ్ చేయడానికి ఒక బెల్ట్ పెడుతున్నారు ఏదో ఒకటి. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇది నా విష్ లిస్ట్లో ఉంది. ఫైనల్గా ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఇలాగ బ్లాక్ కలర్ పైన మనకి ఇలాగ మధ్యలో ఒకటి ఇలా గోల్డ్ ఇలా వస్తుంది అన్నమాట. మనం పెట్టుకుంటే కూడా ఇలా వస్తుంది, జస్ట్ ఆ మధ్యలో పార్ట్ హైలైట్ అవ్వడానికి. బ్లాక్ అయితే యూనివర్సల్ కలర్ కదా, దేనిపైన దానిపైన వెళ్ళిపోతుంది అని తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ స్ట్రెచబుల్, ఇది మొత్తం ఎలాస్టిక్. సో మన పొట్ట సైజ్ ఎంత ఉంది, నడుము సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ పర్వాలేదు, ఎంత ఉన్నా సరే ఇది ఇలా స్ట్రెచ్ అవుద్ది కాబట్టి పర్వాలేదు. అటు ఇటు లెదర్ వచ్చింది.
ఇట్లాంటివి ఏంటంటే నాకు లోకల్లో ఇక్కడెక్కడ దొరకట్లేదు. సో అందుకని ఆన్లైన్లో చూసేసి తీసుకున్నా. రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. సో అందుకని తీసుకున్నా. ఇది కూడా ఎలా అంటే గోల్డ్ అంటే కంప్లీట్ ఇట్లా జిగ్గుల్ గోల్డ్ కాదు, జిగేలరన్ గోల్డ్ కాదు, కొంచెం సోబర్ గోల్డ్ టైప్లో ఉందన్నమాట. సో బ్లాక్ కలర్కి ఇది మంచిగా మ్యాచ్ అయిందని అనిపించింది. సో ఏదైనా లాంగ్ ఫ్రాక్కి కానీ, ఏదైనా స్కర్ట్ పైన కానీ, లేకపోతే ఏదైనా ఫ్యాన్సీ శారీ పైన కానీ మనం పేరప్ చేసుకుంటే ఇది యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా లుక్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ ఈగర్ టు వేర్ దిస్. కాకపోతే చీరే రెడీగా లేదు, దీనికి ఏం చీర మీదకి వెళ్తుందో ఇంతవరకు చెక్ చేయలేదు. బట్ ఎప్పటి నుంచో అలాంటిది కావాలనుకున్నా, ఫైనల్లీ అది కూడా ఆర్డర్ చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ అమ్మ కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ చేశాను. సో అమ్మ కోసం చేసిన హ్యాండ్ బ్యాగ్ ఇస్ దిస్ వన్. అమ్మకి ఎక్కువ కలర్స్ కన్నా కూడా కొంచెం అంటే ఇలాంటిది ఒకటి ఇంతకుముందు యూజ్ చేసింది, అది బాగా ఇష్టం ఉండేదన్నమాట మమ్మీకి. సో అందుకని అట్లా ఉండేది ఒకటి తీసుకున్నా. ఇది బ్లాక్ కలర్, మొత్తం ఇది లెదర్ టైప్లో వచ్చి మొత్తం ప్యాటర్న్ లాగా వచ్చింది ఇలాగా మీరు చూసినట్లయితే. అండ్ దీని షేప్ ఇలా వస్తుంది, మీకు వీడియోలో కనిపించిందా? కింద ఇలా వెడల్పుగా, పైకి వచ్చేసరికి ఇలాగా సన్నగా అనమాట. అండ్ ఇదే స్టిఫ్, అది మడత పడిపోదు. సో ఇలాంటి స్టిఫ్వి హ్యాండ్ బ్యాగ్స్ బాగుంటాయి, క్యారీ చేయడానికి కూడా బాగుంటాయి అనమాట. సో ఇలా స్టిఫ్ హ్యాండ్ బ్యాగ్ ఇది. సో ఇది ఒకటి బాగా అనిపించింది. మొన్న నేను ఇక్కడ డైరెక్ట్గా షాప్లో కూడా చూశాను, బట్ అన్నీ కూడా నాకు 1800, 2100 అలా ఉన్నాయి. బట్ ఇదైతే నాకు అరౌండ్ 1200కి అలా వచ్చినట్లుంది. ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అనమాట. మధ్యలో మనకి పెద్ద పార్టీషన్ వచ్చింది. ఇది కూడా జిప్ ఇటు నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది, ఇలా వచ్చింది. మధ్యలో ఇలా ఒక చిన్న కంపార్ట్మెంట్ వచ్చి ఒక జిప్ వచ్చింది, ఇటు అటు కూడా 2 జిప్స్ వచ్చినాయి అనమాట ఇలాగా. అండ్ బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది ఇలా. సో బాగానే అనిపించింది నాకు ఆ ప్రైస్కి. ఓకే, కొద్ది రోజులు వాడేసేయచ్చు మంచిగా అని అనిపించింది. ఎందుకంటే ఇలాంటి బ్యాగ్ అమ్మ ఇంతకుముందు యూజ్ చేసింది అనమాట. సో నాకు చూడంగానే ఇది అలాగే ఉంది కదా అన్నట్లుగా అనిపించి ఐ బాట్ దిస్ వన్ ఫర్ అమ్మ. సో ఇప్పుడు తీసుకెళ్తా అనమాట ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు. అండ్ ఇంకొకటి అంటే నేను కూడా హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను. సో ఎన్ని కొనుక్కున్నా నాకు ఎందుకునో స్లీక్ బ్యాగ్స్ బాగా యూజ్ చేస్తాను నేను. ఎవ్రీడేకి నా పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగులు యూజ్ చేయను. అండ్ మీ ఆల్రెడీ తెలుసు నేను రోడ్డు మీదే తిరుగుతూ ఉంటాను. 2 రోజులకోసారన్నా రోడ్డు మీదకి వెళ్తుంటా. సో ఎక్కువ స్లీక్ బ్యాగ్సే యూజ్ చేస్తాను అనమాట ఇలా వేసుకొని. సో దిస్ టైమ్ ఐ బాట్ సంథింగ్ ఇన్ లెదర్. జనరల్గా నేను క్లాత్ టైప్ ఉన్నవి, మొత్తం డిజైన్ ఉన్నవి అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను తీసుకున్నాను ఇట్లా లెదర్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో యూ కెన్ సీ మొత్తం ఇలాగా బ్రౌన్ కలర్లో ఫుల్ ప్యాటర్న్ వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా చాలా క్లాసీ లుక్ తోటి ఉంది. ఇది సైజ్ కూడా బిగ్ ఇనఫ్. అంటే ఇప్పటివరకు నేను వాడిన స్లీక్ బ్యాగ్స్ అన్నీ కూడా కొంచెం చిన్న సైజ్వి వాడాను. బట్ దిస్ ఈస్ బిగ్ ఇనఫ్. అండ్ దీనికి బెల్ట్ కూడా ఇది కూడా మంచి లెంత్తో ఇచ్చారు అండ్ అడ్జస్టబుల్. సో మన ఎంత లెంత్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా ఎక్కువ హైట్ వద్దు లెంత్ అనుకుని జస్ట్ ఇలాగా మనం హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకోవాలనుకుంటే ఇలా లెంత్ తగ్గించేసుకోవచ్చు. లేదు ఐ వాంట్ టు క్యారీ ఇట్ లైక్ ఏ స్లింగ్ బ్యాగ్ అనుకున్నప్పుడు జస్ట్ ఇలా వేసుకోవచ్చు. సో ఇదొక హ్యాండ్ బ్యాగ్. దీనికి కూడా ఏంటంటే మధ్యలో ఒక జిప్ వచ్చింది. అండ్ ఇదేంటంటే మెత్తగా లేదు. దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టిఫ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ స్టిఫ్గా ఉంటేనే ఆ క్లాసీ లుక్ వస్తుంది. సో ఇదొక హ్యాండ్ బ్యాగ్. దీనిలో అన్ని పేపర్లు పెట్టున్నాయిలేండి. ఇప్పుడు ఒకటే జిప్ వచ్చింది మధ్యలో అండ్ బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది, లోపల ఒక చిన్న జిప్ వచ్చింది అన్నమాట. సో ఇదొకటి బాగా నచ్చింది. అండ్ ఈ లెదర్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. అంతే జస్ట్ ఏదో మామూలు రోడ్ సైడ్ హ్యాండ్ బ్యాగ్ లాగా అట్లాగా అనిపించలేదు. జిప్స్ కూడా మనకు సేమ్ ఇలాగే లెదర్ వచ్చేసినాయి అనమాట. సో దిస్ ఈజ్ మై హ్యాండ్ బ్యాగ్. అండ్ నాకు ఇది చాలా బాగా నచ్చింది కూడా. ఈ టైప్లో నేను ఇక్కడ లోకల్ మార్కెట్లో కూడా ఎక్కడ చూసినా ఈ టైప్లో దొరకలేదు. సో అందుకని ఆన్లైన్లో అమెజాన్లో కనపడంగానే వెంటనే ఆర్డర్ పెట్టేసా. సో ఇవి మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోండి, ఆ రేంజ్లో కొన్నా అనమాట. సో నెక్స్ట్ ఇంకొక టాప్ ఆర్డర్ చేశానండి. ఇది అయితే చాలా ప్రిటీగా ఉంది. ఐ రియలీ లైక్ దిస్. ఇదేంటంటే ఎల్లో కలర్లో వచ్చింది, మొత్తం జార్జెట్ మెటీరియల్తో వచ్చింది. లోపలంతా మనకి ఇలాగా సాటిన్ లైనింగ్ ఇచ్చేసారు. అండ్ ఎల్లో అండ్ వైట్ అనమాట. ఎల్లో కూడా అంత మనకి ఇట్లా బాగా ఎల్లో కాదు, ఎక్కువ కొంచెం వైట్ మిక్స్ అయ్యి ఉన్న ఎల్లో. ఇదేంటంటే జస్ట్ ఏదైనా జీన్స్ పైన కానీ ఎస్పెషల్లీ స్కర్ట్స్ పైన కానీ అలా వేసుకోవచ్చు. అండ్ దీని హ్యాండ్సే దీని హైలైట్ అనమాట. ఇలాగ బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చినాయి. ఇదిగోండి ఇది ఒక స్లీవ్. సో ఇట్లాంటివి ఏంటంటే చిన్న అంటే దీంట్లో ఏమి ఉండక్కర్లేదు, జస్ట్ దిస్ స్లీవ్ ఒకటి మనకి ఒక స్టైలిష్ లుక్, ఒక డిఫరెంట్ లుక్ని ఇచ్చేస్తాయి అనమాట. సో అందుకని ఇది ఒకటి ఆర్డర్ చేశాను. అందులోనూ ఈ కలర్ అండ్ ఈ క్లాత్ ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. ఆ ప్రైస్కి నాకు ఏంటంటే ఇవి డైరెక్ట్గా ఎక్కడ దొరకవు షాప్లో. ఇలా ఆన్లైన్లో చూసినప్పుడు డిఫరెంట్గా అనిపించేవి నాకు ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఐ ఆర్డర్డ్ దిస్ వన్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. చాలా బాగుంది ఇది. ఆ క్లాత్ కానీ ప్యాటర్న్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇది.
సో ఇదొకటి తీసుకున్నా. అండ్ ఇప్పుడు వింటర్స్లో యూ ఆల్ నో నేను బయటకు వెళ్తున్నా అంటే చాలా స్వెట్ షర్ట్సే వేసుకుంటా. హైదరాబాద్ క్లైమేట్కి మనకి ఇలా వింటర్స్లో వాటిల్లో స్వెట్ షర్ట్స్ ఆర్ ద బెస్ట్. నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. బోల్డ్ అండ్ స్వెట్ షర్ట్స్ కొంటూ ఉంటాను. మొన్న కూడా స్వెట్ షర్ట్ కొన్నాను అండ్ ఐ రియలీ లైక్ డెట్. సో ఇంకొక స్వెట్ షర్ట్ కొన్నా అండ్ ఇదేంటంటే మా షన్నుబాబుకి మ్యాచింగ్గా కొన్నాను. చూసారా మరి ఎందుకు అంటే ఇదిగోండి కెప్టెన్ అమెరికా. సో మార్వెల్ అనమాట ఇది. యాక్చువల్లీ నేను మార్వెల్ సిరీస్ని అవన్నీ అంత ఫాలో అవ్వను, పిల్లలు ఫాలో అవుతారనమాట. వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యారు, మమ్మీ కెప్టెన్ అమెరికా కొనుక్కో మమ్మీ అని చెప్పి. తీరా చూస్తే వాళ్ళకి కెప్టెన్ అమెరికా టీ షర్ట్స్ లేవు, మా షన్నుబాబుకు ఉన్నాయి. సరేలే షన్నుబాబుకి మ్యాచింగ్ వేసుకుందామని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది నేవీ బ్లూ అనమాట. మొత్తం స్వెట్ షర్ట్ చాలా వామ్గా ఉంటుంది అండ్ వేసుకున్న చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ క్లాత్ కూడా మరీ మందం కాదు, ఏదో స్వెటర్ వేసుకున్నట్టు ఉండదు, అలాంటి మరీ టీ షర్ట్ వేసుకున్నంత పలుచగా ఉండదు. వామ్ ఇనఫ్, సైజ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే దీనికి 2 పాకెట్స్ కూడా ఉన్నాయి. నాకు డ్రెస్సెస్కి పాకెట్స్ ఉంటే కంఫర్టబుల్ అనిపిస్తాయి అనమాట. మంచిగా ఏమన్నా పెట్టేసుకోవచ్చు, కీస్ లాంటివి, చిల్లర్ లాంటివి ఇట్లా పెట్టేసుకోవచ్చు అని అనిపిస్తుంది. సో 2 పాకెట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా చాలా మంచి క్లాత్ అనమాట. స్వెట్ షర్ట్ ఎలా అయితే ఉండాలో అలాగే ఉంది. ఆబ్వియస్లీ మార్వెల్ది కదా, సో అందుకని ఇలా తీసుకున్నాను అనమాట కెప్టెన్ అమెరికా అని. ఓకే, సో ఇది కూడా నాకు చాలా బాగుంది. నేను ఇది వేసుకున్న ఫొటోస్ కూడా నేను ఇన్సర్ట్ చేస్తాను, సో దట్ మీకు లుక్ ఎలా ఉంది అన్నది ఐడియా వస్తుంది అనమాట. చాలా కంఫర్టబుల్ లుక్ అండ్ అలాగే మంచి కాలేజ్ గోయింగ్ వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరూ వేసుకోవచ్చు. సో ఇవి ఈసారి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నామండి. ఫంక్షన్ పేరు చెప్పి ఎంత షాపింగ్ చేయాలో అంత షాపింగ్ చేస్తున్నాను అనమాట. మా వారైతే ఇంకా అవ్వదా ఈ లిస్ట్ నన్ను అంటున్నారు. ఫంక్షన్ అయ్యేంత వరకు ఈ లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది, షాపింగ్ చేస్తూనే ఉంటానని చెప్పాను. సో ఇవి ఈసారి నేను తీసుకున్నాయి. అమ్మకు కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది. నేను ఆల్రెడీ ఫోటో షేర్ చేస్తాను. యాక్చువల్గా సర్ప్రైజ్ అనుకున్నా, కానీ మనకు కడుపులోనే పాగదు కాబట్టి ఫోటో షేర్ చేస్తాను. అమ్మ కూడా బాగుంది నేను అన్నది. సో ఇప్పుడు ఇవన్నీ ఊరు తీసుకెళ్తాను అనమాట. తీసుకెళ్లే ముందు, ప్యాక్ చేసుకునే ముందు మీకు కూడా షేర్ చేసేసాను ఇవన్నీను. సో నేను కొన్న ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చితే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ అలాగే ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చినాయి. సో మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది ఇందులో అనిపిస్తే చెక్ చేసేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజానే కాబట్టి మీకు నచ్చకపోతే రిటర్న్ కూడా చేసేసుకోవచ్చు, అలాగే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో, నేను చేస్తున్న షాపింగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై.